అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ 28వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రాణిపేటలోని అపెక్స్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, చిన్మయి మిషన్ కడప అధ్యక్షులు స్వామి తురయానంద సరస్వతి పాల్గొన్నారు. విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకుంటేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని గల్లా మాధవి అన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ను మన గుంటూరులో ఏర్పాటు చేయడం విద్యార్థులకు ఓ వరమని కొనియాడారు మాధవి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అపెక్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాను. 28వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. చాలా అద్భుతం అండి. 500వ బ్యాచ్ ఇది నేను చూస్తూ ఉన్నాను. నాగేశ్వరరావు గారు చాలా సమర్థవంతంగా ఎంతమంది విద్యార్థుల్ని వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతూ సమాజంలో ఈరోజు ఇంగ్లీష్కున్న ఔన్నత్యాన్ని వారిలో నింపుతూ ఎక్కడికి వెళ్ళినా ఏ సుదీర ప్రాంతాలకు వెళ్ళినా కూడా యావత్ ప్రపంచంలో ఈరోజు ఇంగ్లీష్ ఎంతో ముఖ్యమైపోయిన పరిస్థితుల్లో పిల్లల్లో, అది కూడా సామాజిక వర్గాల నుంచి చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చిన పిల్లలకి సహజంగానే వారికి ఆత్మ న్యూన్యత ఎక్కువగా ఉంటుంది. అలాంటివి బయట వేస్తూ వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేస్తూ ఇంగ్లీష్ అనేది చాలా సర్వసాధారణమైన ఒక లాంగ్వేజ్ మాత్రమే అని వారిలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ, కాన్ఫిడెన్స్ని నింపుతూ ఈరోజు ఎందరో విద్యార్థుల్ని ఆయన ఒక అద్భుత శిల్పుల్లాగా తయారు చేసి సుదీర ప్రాంతాలకి, దేశ విదేశాలకి వారు కాన్ఫిడెంట్గా వారి వ్యాపారంలో లేకపోతే వారి ఉద్యోగరీత్యా వెళ్ళే అంత అవకాశాన్ని వాళ్ళకి కల్పిస్తూ ఆయన దీంట్లోనే ఒక మహర్షిగా తయారయ్యారు. మా అందరికి కూడా చాలా అద్భుతంగా, ఆనందంగా ఉంది. యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ని మనం చూడలేము. అలాంటిది 500వ బ్యాచ్ ఇప్పటికీ ఇంత సమర్థవంతంగా ఆయన నడుపుతూ వస్తున్నారు అని అంటే ఇది నిజంగా అభినందనీయం. మేమందరం కూడా ఎందరికో ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు ఇలాంటి బ్యాచ్లు ఇంకెన్నో ఆయన జరుపుకోవాలని కోరుకుంటూ ఎంతోమంది స్టూడెంట్స్ ఆయనకి రుణపడి ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశంలో, ఇంతటి అద్భుతమైన ఈ వార్షికోత్సవ అవకాశంలో నేను పాల్పంచుకునేలాగా ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీషు ఈరోజు 28వ సంవత్సర వేడుకలతో పాటు 500 బ్యాచ్ కూడా ఇవాళ పాస్ అవుట్ అవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మా పూర్వ విద్యార్థులే ఇక్కడ ముఖ్య అతిథులుగా ఇక్కడ రావటం, చాలా ఉన్నతమైన స్థితి చేరుకున్న మా స్టూడెంట్స్ ఇలా గెస్ట్లుగా ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ విద్యార్థిలో ఎవరైతే మంచి భావాలతో పాటు మంచి భాష, మంచి వ్యక్తీకరణ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటారో వాళ్ళే ఈరోజు సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా గుర్తింపబడతారు, గౌరవింపబడతారు, జీవితం ఆనందమయం చేసుకోగలరు. మనం ఇవాళ చూస్తుంటే ఎలా ఉందంటే నేషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్లో సర్వే ప్రకారం ఏం తెలియదంటే ఈ స్కిల్స్ పరంగా ప్రతి సంవత్సరం 6 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వేరియస్ కాలేజెస్ నుంచి బయటకు వస్తున్నారు. అందులో కేవలం 2.9% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని, అంటే దగ్గర ఒక 18,000 అవుట్ ఆఫ్ 6 lakh పీపుల్ ఒక 18,000 మాత్రమే మాట్లాడగలుగుతున్నారు. నిజంగా ఎంత ఎదగాలన్నా ఒక మాట ద్వారానే ఒక మనిషి ఉన్నతమైన స్థితి చేరుకోగలడు. ఇప్పుడు ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎదిగిన ఈ ప్రపంచంలో ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ లేని విద్య కానే కాదు. మీరు ఇవాళ చదువులు ఎలా ఉన్నాయంటే ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో 6వ తరగతి నుంచే IIT JEE అని, నీట్ అని పిల్లల మీద ఒత్తిడి పెట్టించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ లాంటి భాషను పూర్తిగా అశ్రద్ధ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే భాష వ్యక్తీకరణ శక్తి సామర్థ్యాలు మాతృభాషలో లోపిస్తాయో పరభాషలో రావడం చాలా కష్టం. కనుక ఒక భాష పైన కూడా ఈక్వల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎంత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విలువిస్తున్నాయో అదేవిధంగా వాళ్ళు భాష పైన కూడా అంత పొట్టించినప్పుడే వాళ్ళు మంచి జీవితానికి దగ్గర అవుతారు. మీరు ఉదాహరణ తీసుకుంటే కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి బయటపెట్టిన మరుక్షణం నుంచి వాళ్ళ ఒక విద్యార్థి యొక్క జీవితం మొత్తం కేవలం వాళ్ళ భాష పైనే ఆధారపడి ఉంటుంది. ఒక భాష రావటమే కాదు, ఒక మంచి భావంతో కూడిన భాష ఉన్నప్పుడే వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం ఏంటో మనకు తెలుస్తుంది. కనుక ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఒక సాధన అంటూ అవసరం. ఆ సాధన వల్లే మనిషి ఉన్నతమైన స్థితి చేరుకోగలడు. కనుక మనం కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా ప్రపంచంలో ఉన్న అవకాశాలని మనం అదృష్టాన్నిగా మార్చుకొని ఎదగాలంటే తప్పనిసరిగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎంతో పట్టు ఉండటం అనేది చాలా అవసరం. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లో చిన్నప్పటి నుంచే స్టేజ్ మీద ముందు తీసుకొచ్చి పిల్లల్ని
మంచి భాషా నైపుణ్యం పెంపొందించుకునే విధంగా తీర్చిదిద్దినప్పుడు ఒక అద్భుతమైన సమాజం, ఒక అద్భుతమైన యువత శక్తిని మనం బయటికి తీసుకురాగలం, తెలుసుకోగలం. కానీ ఇప్పుడు ఈ వర్తమాన కాలం ఏంటంటే పుస్తక పఠనం అనేది పూర్తిగా లోపించింది. కనుక 6వ తరగతి నుంచి పిల్లలకి మంచి పుస్తక పఠనం అలవాటు చేస్తే వాళ్ళే రేపు గొప్ప పౌరులుగా ఎదిగి మంచి భావాలతో మంచి జీవితాన్ని గడపగలరు. కనుక మీరు ఈ అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గత 28 ఏళ్ళగా చేసిన ఈ సేవలో మీరు మా విద్యార్థులు కొంతమంది చాలా చక్కటి భావాలతో మంచి ఉన్నతమైన స్థితి చేరుకొని ఇవాళ చాలా అద్భుతంగా ఉన్నారు. వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేసి తెలుసుకోగలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. అపెక్స్ వల్ల తాము ఎంతో లాభం పొందామని, మేము ఈ స్థాయిలో ఉండడానికి అపెక్స్ డైరెక్టర్ నాగేశ్వరరావు కారణమని, ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. నా పేరు లోకేష్ కుమార్. నేను అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ చేశాను. నేను తర్వాత అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ బ్యాంకింగ్లో జాబ్ ట్రై చేద్దామని ప్రిపేర్ అయ్యాను అండ్ ప్రిలిమ్స్ మెయిన్స్ అవ్వగొట్టాను. కానీ ఇంటర్వ్యూకి చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఇట్లా ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఉంది అని. అప్పుడు నేను నమ్మలేదు. 3 నెలల్లో ఎట్లా ఎపెక్స్ కోర్స్ చేసి ఇంగ్లీష్ బాగా మాట్లాడగలం అని అనుకున్నాను. కానీ ఇక్కడ జాయిన్ అయినాక వీళ్ళు ఇక్కడ గ్రూప్ డిస్కషన్లు, మాక్ ఇంటర్వ్యూలు చూసి నేను నా 3 మంత్స్ కోర్స్ బాగా వినియోగించుకొని తర్వాత ఇప్పుడు వచ్చి రాబోయే ఇంటర్వ్యూలు ముందర వెళ్ళి చెప్పే సండే క్లాసెస్ నాకు ఇంటర్వ్యూకి బాగా ఉపయోగపడినాయి. నా పేరు పవిత్ర. నేను ఇక్కడ 3 మంత్స్ బ్యాక్ జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇక్కడ మా అన్నయ్య జాయిన్ అవ్వమని చెప్పారు. అన్నయ్య ఈ ఎపెక్స్లో జాయిన్ అయ్యి అతను ఆ కోర్స్లో బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది తనకి. అతను చాలా ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి నన్ను కూడా డెవలప్ చేసుకోవడానికి, నా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఫస్ట్ డే నుంచి సార్ ఇచ్చే క్లాసెస్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే సార్కి చాలా నాలెడ్జ్ ఉంది అండ్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ సబ్జెక్టివ్గా కాకుండా ప్రాక్టికల్గా మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, అందరితో ఎలా మాట్లాడాలి అనేది ఒక థియరీ పార్టే కాకుండా ప్రాక్టికల్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో నేర్పించారు. నా పేరు పావని. నేను ఈ అపెక్స్లో జాయిన్ అవ్వడానికి ఫస్ట్ రీజన్, నేను ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు, సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చాయి. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగారు, మీ గురించి చెప్పండి అనేసి. నా కమ్యూనికేషన్ స్కిల్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నాకు అంత ఐడియా లేదు. బేసిక్గా నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చానన్నమాట. అక్కడ ఎడ్యుకేషన్ గురించి అందరికీ తెలిసిందే, కానీ ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కొంచెం అసలు మాట్లాడటానికి కూడా వచ్చి ఉండేది కాదు. అప్పుడు అలా రిజెక్ట్ అయినప్పుడు నేను అపెక్స్లో జాయిన్ అవుదామని అనుకొని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు రివ్యూస్ బాగుంది అని చూసి నేను అపెక్స్కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ రోజు నేనైతే భయపడుతూ క్లాస్కి వచ్చాను, కానీ నా కోర్స్ పూర్తి చేసేటప్పుడు మాత్రం నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ. ఎలా అంటే మన భయం అనేది మనం ఇక్కడ పోగొట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే నార్మల్గా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలంటే అందరి ముందు గ్యాదర్ అవ్వడానికి, మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడతారు. అది తెలుగులో మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. నేనైతే తెలుగులో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇంగ్లీష్లో ఇప్పుడు ఇంతమంది ముందు మాట్లాడటానికి నాకు ఈ ఎపెక్స్ ధైర్యం ఇచ్చిందనమాట. ఎలా అంటే టీచర్స్ కూడా మనం మిస్టేక్ చేస్తే ఒక మాట కూడా అనరు. డైరెక్టర్ సార్ కూడా మిస్టేక్ చేసినప్పుడు కూడా నేర్చుకుంటారు, పర్లేదమ్మా, స్టార్టింగ్ ఎవరైనా మిస్టేక్ చేస్తారు, మీరు నేర్చుకుంటారు, ఇక్కడ పర్లేదు అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ప్రొఫెషనల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.